1952 నుంచి కేంద్రానికి అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరిగాయి. 3 టర్మ్స్ అట్లాగే జరిగినాయి 67 దాకా. ఈ లాల్ బహదూర్ శాస్త్రి మరణం తర్వాత ఇందిరాగాంధీ టేకప్ చేసిన తర్వాత నుంచి రచ్చబిగినైంది. ఆవిడ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేయడం, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వేరే పార్టీలు వచ్చినాయి. అప్పటిదాకా ఓన్లీ కాంగ్రెస్ దేశం అంతా. ఆ తర్వాత కొన్ని ప్రాంతాల్లో కమ్యూనిస్టులు గెలవడం, బెంగాల్ లాంటి చోట్ల, ఈ మధ్యలో కొన్ని చోట్ల ప్రభుత్వాలను ఈవిడ రద్దు చేయడం వల్ల జరిగిన ఎన్నికలు, ఇట్లాగా మార్పు వచ్చినాయి. కానీ మామూలుగా అయితే కనుక అట్లా కదా, ఎమర్జెన్సీ ఎత్తేసినప్పుడు దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగినాయి. మళ్ళీ అది పార్లమెంట్కి జరిగింది. పార్లమెంట్ వేరే, అసెంబ్లీలకు వేర్లైనాయి. అట్లాగా నడిచినాయి. ఇప్పుడు జమిలీ ఎలక్షన్లు వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇవాళ ఈయన చెయ్యాలి, ఇది మోడీ దేశం అంతా ఏయో చేద్దాం అనుకున్నాడు. ఎలక్షన్ కూడా వస్తాయని ఆపేయాలి కదా. రేపు మళ్ళీ ఎలక్షన్ కోడ్ వచ్చేస్తుంది ఇంకొక 3 నెలల్లో. ఎలక్షన్ కోడ్ బిగిన్ అయ్యే ఎలక్షన్ ఈ ప్రాసెస్ అంతా అవడానికి ఇంకో 2-3 నెలలు పడుతుంది. 6 నెలల పాటు, కనీసం 4 నెలల పాటు ఏ పని చేయడానికి వీల్లేదు. అంటే దేశంలో కొన్ని తీసుకుంటున్నారు వీళ్ళు ముందుగా, కానీ అది ఆయా రాష్ట్రాలకు వర్తించదు. యూనిఫామ్ గా చేయడం కుదరదు. మళ్ళీ రేపు ఎన్నికలు అయిన తర్వాత ఇంకొక 6 నెలల కల్లా వచ్చేస్తుంది. 6 నెలలకు ఒకసారి బల్క్ ఒక రాష్ట్రానికి, 2 రాష్ట్రాలకు, 3 రాష్ట్రాలకు వస్తున్నాయి. దానివల్ల ఒక సమస్య. అట్లాగే స్థానిక ఎన్నికలు మళ్ళీ ఇప్పుడు చూడండి, హిమాచల్ ప్రదేశ్ రేపు ఈ ఎన్నికలతో పాటు జరుగుతాయి.